Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate Second Year 2B Chapter number 1 Circles Exercise 1A లో ఫస్ట్ రోమన్ లో థర్డ్ ప్రాబ్లం. ఓకే, సేమ్ మన ఇంతకు ముందు మనం ఎలా అయితే డిస్కస్ చేసామో సెకండ్ ప్రాబ్లము ఇది కూడా అంతే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ. ఇంతకుముందు ఆరిజిన్ నుంచి అన్నారు కదా, ఇప్పుడు పాయింట్ ఇచ్చారు హ్యావింగ్ ద సెంటర్. మనకి సెకండ్ ప్రాబ్లం సెంటర్ పాయింట్ ఇచ్చారు, ఒక ఆరిజిన్ నుంచి వెళ్తుంది అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ నుంచి వెళ్తుంది అని సెంటర్ ఇది ఇచ్చారు. ఓకేనా, అర్థమవుతుందా మీకు? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈక్వేషన్ రావాలి అంటే మనకి ఏమేమి కావాలి? సెంటర్ పాయింట్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? రేడియస్ కావాలి. రేడియస్ కోసం మనము ఫస్ట్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అంతే కదా. గివెన్ పాయింట్స్, పాయింట్ 2, -1 పాయింట్ P అని తీసుకుంటాను. సెంటర్ C = 2, 3. ఇది H, K అవుతుంది. ఇంకా వీటి యొక్క డిస్టెన్స్ని ఫైండ్ చేస్తే R వస్తుంది. ఇంకా మనకి రేడియస్ సెంటర్ తెలిస్తే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ని మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. ఓకే, the distance between point 2, -1 and center 2, 3 is r = √over distance formula x2 - x1 2 - 2 whole square plus y2 - y1 3 minus into minus plus 1 whole square √over 0 square plus 4 square √4 square రాద్దామా? డైరెక్ట్గా రాసేస్తే ఆర్ అంటే రేడియస్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, రేడియస్ r = 4. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా, we know that the equation of circle with center H, K and radius R is formula x - h whole square plus y - k whole square = r square కదా. ఎస్, x మైనస్ సెంటర్ పాయింట్ ఇది హెచ్, ఇది కే అవుతుంది. ఓకే, -2 whole square ప్లస్ y -3 whole square = r means 4 square. a - b whole square formula a² + b² - 2ab. a - b whole square a² + b² - 2ab = 16. x² plus y² minus 4x minus 6y 4 plus 9 is 13 = 16. ఈ 16ని లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. x² plus y² minus 4x minus 6y plus 13 minus 6 = 0. x² plus y² minus 4x minus 6y minus 3 = 0 is the required circle equation. ఓకే, ఇది నా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.